ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. స్టెమ్ సెల్ థెరపీ అనేది ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తుంది. అంటే డయాబెటీస్‌ని ఇది పూర్తిగా కంట్రోల్ చేసేస్తుందా? డయాబెటిక్ మేనేజ్మెంట్‌లో ఈ మధ్యలో కొత్తగా వచ్చిన మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ బాడీ సెల్స్ మీద ఫైట్ చేసి ఈ కేసులో వాళ్ళలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగదు. దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఎందుకు చిన్న పిల్లల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ డయాబెటీస్ వస్తుందంటారు? ఇప్పుడు ఒబేసిటీ అనేది పాండమిక్ ఇండియాలో డాటా 250 మిలియన్ పీపుల్ స్టెమ్ సెల్ థెరపీ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందా? ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ డెఫినెట్. మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ ఉండదు కాబట్టి అంటే డయాబెటీస్ ఉంటే రైస్ వాడడం మానేస్తారు. ఓన్లీ చపాతీస్ అంట, రోటీస్ అంట అలా వాడుతుంటారు. రైస్, చపాతీస్ ఆల్మోస్ట్ ఏదన్నా ఫైన్ ఉంది, మైదా కానీ, వీట్ ఫ్లోర్, రైస్ ఇవన్నీ నమస్తే, వెల్కమ్ టు సాక్షి టీవీ. దిస్ ఈజ్ షాహిదా. డయాబెటీస్ ఈ మధ్యకాలంలో ఇది సాధారణ సమస్యగా మారిపోయింది. చిన్న చిన్న పిల్లల్లో కూడా డయాబెటీస్ వస్తుంది. అయితే డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వేసుకోవాల్సిందేనా? పైగా ఇప్పుడు చైనాలో స్టెమ్ సెల్ థెరపీ అనేది ఇప్పుడు వార్తల్లో ఉంది. దీనివల్ల మనం డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవచ్చు అని అంటున్నారు. సో ఇది ఎంతవరకు నిజం? దీనివల్ల డయాబెటీస్ అంటే దీర్ఘకాలం అంటే శాశ్వతంగా పరిష్కారం లభిస్తుందా? సో ఈ అంశంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వంశ్రీ శ్రీరామ్ గారు, ఎండోక్రోనాలజిస్ట్, అపోలో హాస్పిటల్. సో లెట్స్ వెల్కమ్ హిమ్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు అంటే స్టెమ్ సెల్ థెరపీ అనేది ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తుంది. అంటే డయాబెటీస్ని ఇది పూర్తిగా కంట్రోల్ చేసేస్తుందా? అంటే అసలు ఏంటి ఈ స్టెమ్ సెల్ థెరపీ? డయాబెటిక్ మేనేజ్మెంట్లో ఈ మధ్యలో కొత్తగా వచ్చిన ట్రీట్మెంట్ స్టెమ్ సెల్ థెరపీ అండి. డయాబెటీస్ అంటే ఇన్సులిన్లో ప్రాబ్లం ఉంది. దాన్ని బట్టే మనం టైప్ 1 టైప్ 2 అని చెప్తాము. సో టైప్ 1 డయాబెటీస్లో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగదు. అది ఆటో ఇమ్యూన్ ప్రాసెస్. మన ఇమ్యూన్ సిస్టమ్ మన ఓన్ బాడీ సెల్స్ మీద ఫైట్ చేసి ఈ కేసులో ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తుంది. సో వాళ్ళలో అసలు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగదు. దే ఆర్ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్ ఫర్ ట్రీట్మెంట్. అది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ మోర్ కామన్, పెద్దవాళ్ళల్లో వస్తుంది. వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది కానీ సరిగ్గా పనిచేయట్లేదు. వాళ్ళు ఎక్కువ వెయిట్ ఉండడం వల్ల ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకుండా డయాబెటీస్ అనేది వాళ్ళలో వస్తుంది. సో మనకి ఇప్పటివరకు అవైలబుల్ డాటా స్టెమ్ సెల్ థెరపీ ఎక్కువ కూడా టైప్ 1 డయాబెటీస్లో ఉంది. ఇప్పుడు మీరు అన్నట్టు రీసెంట్గా టైప్ 2 డయాబెటీస్లో కూడా వాళ్ళు స్టెమ్ సెల్ ట్రీట్మెంట్ అనేది తీసుకొచ్చారు. స్టెమ్ సెల్ అంటే ఏంటి? అసలు ఒక సెల్ని స్టెమ్ సెల్ అనాలంటే దానికి 2 ప్రాపర్టీస్ ఉండాలి. ఒకటి, సెల్ఫ్గా మల్టిప్లై అయ్యే కెపాసిటీ ఉండాలి. సో ఒక సెల్తో మొదలుపెట్టి అది లక్షలాది సెల్స్గా మల్టిప్లై అయ్యే కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే డిఫరెన్షియేషన్ అంటాము. డిఫరెన్షియేషన్ అంటే మనకు కావాల్సిన సెల్ లాగా అది మారగలిగే కెపాసిటీ ఉండాలి. సో ఈ కేసులో ఆ సెల్ కనుక మనకు ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే బీటా సెల్ లాగా మారగలిగే కెపాసిటీ ఉంటే దాన్ని మనం స్టెమ్ సెల్ అంటాము. ఒకటి, సెల్ఫ్ మల్టిప్లికేషన్ కెపాసిటీ ఉండాలి. నెక్స్ట్ మనకు కావాల్సిన సెల్ లాగా మారే కెపాసిటీ ఉండాలి, డిఫరెన్షియేషన్. సో దాన్ని మనం స్టెమ్ సెల్స్ అంటాము. ఓకే, మీరు చెప్పినట్లు ఇప్పుడు ఈ ఈ థెరపీలో ఇన్సులిన్ దానంతటా అదే తయారవుతుంది. దానంతగా అదే తయారయ్యే ఒక కొత్త టెక్నాలజీ అండి ఇది స్టెమ్ సెల్స్ అనేది. స్టెమ్ సెల్స్ మనకు 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ అంటాం. సో మనం బాడీ ఆర్గన్స్ అన్ని ఫామ్ అయ్యే టైంలో కూడా మనం స్టార్ట్ అయ్యేదంతా సింగిల్ సెల్ తోటే. ఆ సింగిల్ సెల్లే మల్టిప్లై అయ్యి రకరకాల ఆర్గన్స్గా అది ఫామ్ అవుతుంది. సో దాన్ని ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్ అంటాం. సో ఒక సెల్ విల్ మల్టిప్లై ఇంటూ వేరియస్ ఆర్గన్స్, దాన్ని మనం ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అంటాం. సో మనము ఎంబ్రియో నుంచి కూడా స్టెమ్ సెల్స్ తీసుకొని దాన్ని ప్రోగ్రామ్ చేసి బీటా సెల్గా మారి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ లాగా మార్చొచ్చు. దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. అయితే ఇందులో ఇది అంటే ఈ థెరపీ తీసుకున్నాక ఇన్సులిన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదా? అవసరం ఉండదా అనేది డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అండి. మనం చెప్పినట్టు ఇది 1 టైప్ ఆఫ్ స్టెమ్ సెల్స్, ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్. నెక్స్ట్ ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ స్టెమ్ సెల్స్ అనేది ఇంకో రకం. సో ఆల్రెడీ మెచ్యూర్డ్ సెల్స్ ఉంటాయి కదా, స్కిన్లో మనం తీసుకుంటాం ఫైబ్రోబ్లాస్ట్ అని, బ్లాడర్లో ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి, యూరినరీ ఎపిథీలియల్ సెల్స్. ఈ సెల్స్ని మనం ప్రోగ్రామ్ చేస్తాము. ఈ సెల్స్ని మనం ఫస్ట్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్లో ఏంటంటే ఆల్రెడీ ప్లూరిపోటెంట్ మల్టిపుల్ ఆర్గన్స్గా మారే కెపాసిటీ ఉండే సెల్స్ని తీసుకొని మనకు కావాల్సినట్టు బీటా సెల్స్గా మార్చుకుంటాము. ఆ సెల్సే మల్టిప్లై అయ్యి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తాయి.
ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్లో ఏంటంటే మెచ్యూర్ సెల్స్ని తీసుకుంటాం, మనం ఎగ్జాక్ట్ ప్రాసెస్ని రివర్స్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మెచ్యూర్డ్ సెల్స్, స్కిన్లో ఉన్న ఫైబ్రోబ్లాస్ట్, బ్లాడర్ నుంచి ఎపిథీలియల్ సెల్స్ తీసుకొని వాళ్ళలో ప్రోగ్రామింగ్ చేసి వీఆర్ టర్నింగ్ బ్యాక్ దెమ్ ఇంటూ ప్లూరిపొటెంట్ సెల్స్. సో ఫస్ట్ ప్లూరిపొటెంట్ సెల్స్గా మార్చి మనకు కావాల్సిన బీటా సెల్స్ దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. ఈ ప్రాసెస్ అంతా కూడా ఇండ్యూస్డ్ ప్లూరిపొటెంట్ స్టెమ్ సెల్ థెరపీ, యాకానామా అనే ఒక సైంటిస్ట్ 2012లోనే ఆయనకి ఈ ప్రాసెస్కి నోబెల్ ప్రైజ్ వచ్చిందనమాట. ఓకే. సో దిస్ ఈస్ వీఆర్ గోయింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద రివర్స్ ప్రాసెస్. ఆర్గన్స్ ఫామ్ అయ్యేటప్పుడు ప్లూరిపొటెంట్ సెల్స్ నుంచి మనకు ఆర్గన్స్ వస్తాయి. ఇక్కడ ఏంటంటే మెచ్యూర్ సెల్స్ నుంచి వీఆర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ప్లూరిపొటెంట్ సెల్స్. మల్టిపుల్ ఆర్గన్స్ ఫామ్ చేసే కెపాసిటీ ఉన్న సెల్స్కి మనం రివర్స్ ప్రోగ్రామింగ్ చేసి మనకు కావాల్సిన బీటా సెల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నాము. ఈ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్న సెల్స్ మనం బాడీలో పెడతాము. ఈ బాడీలో ఎక్కడెక్కడ పెడతామంటే లివర్లో పెట్టొచ్చు. పోర్టల్ వీన్ ద్వారా లివర్లో పెడితే ఆ లివర్లో ఈ సెల్స్ అన్ని ఎస్టాబ్లిష్ అయ్యి దానికి ద్వారా బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ చేసుకొని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మొదలవుతుంది. ఈ కేసులో చైనాలో వాళ్ళు అబ్డామిన్లో పెట్టారు. అబ్డామిన్లో పెట్టారు. సో రివర్స్గా మెచ్యూర్డ్ సెల్స్ నుంచి బీటా సెల్స్ తీసుకొచ్చి జెనెటిక్ ప్రోగ్రామింగ్ చేసి అబ్డామిన్లో వాళ్ళు ఇన్సర్ట్ చేస్తే ఆ సెల్స్ మల్టిప్లై అయ్యి బ్లడ్ సప్లై ఎస్టాబ్లిష్ చేసుకొని ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడుతున్నాయి. ప్యాంక్రియాస్ చేసే పని ఈ రీప్రోగ్రామ్ సెల్స్ ఆర్ డూయింగ్. ఓకే. అయితే ఇప్పుడు ఈ థెరపీ తీసుకుంటే 10 ఇయర్స్‌గా ఇన్సులిన్ తీసుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు ఆపేయొచ్చా? అట్లా చెప్పలేమండి, అట్లా చెప్పలేము. సో ఈ ప్యాంక్రియాటిక్ మనం ట్రాన్స్ప్లాంట్ చేసిన సెల్స్ ఎలా మల్టిప్లై అవుతున్నాయి, బ్లడ్ సప్లై మెయింటైన్ అవ్వగలుగుతుందా లేదా. సో మనం సెల్స్ ఇంప్లాంట్ చేసినా కూడా దానికి బ్లడ్ సప్లై సరిగ్గా లేకుంటే ఆ సెల్స్ కూడా చనిపోతాయి. అంటే థెరపీ చేశాక కూడా కొంచెం అబ్జర్వేషన్‌లో ఉండాలి. ఇట్ ఇస్ నాట్ దట్ ఒక్కసారి ఇంట్రడ్యూస్ చేసినాక ప్యాంక్రియాస్ చేసే పనంతా అదే చేస్తుందని చెప్పలేము. ఓకే. అయితే ఇది సేఫే అంటారా? ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటారా? దీనివల్ల కూడా కాంప్లికేషన్స్ ఉంటాయండి. అంటే వెరీ ప్రిమెచ్యూర్ టు కమెంట్. వాళ్ళు చేసింది కూడా ఓన్లీ సింగిల్ కేసే. ఇప్పటి వరకు మనకు డాటా ఉంది కూడా టైప్ 1 డయాబెటిక్స్లో ఉంది. అది కూడా ఏ సెంటర్ తీసుకున్నా 5 to 10 కేసెస్ మించి చేయలేదు. వాళ్ళు రిపోర్ట్ చేసింది కూడా సింగిల్ కేసే. మనం ఇందాక చెప్పాం కదా, ఈ స్టెమ్ సెల్స్ తీసుకొని పోర్టల్ వీన్ ద్వారా లివర్లో పెడతామని, ఆ వీన్లో బ్లాక్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మనకు టైప్ 1 డయాబెటీస్ ఎస్పెషల్లీ ఆటో ఇమ్యూన్ అని చెప్పాను కదా, ఈ సెల్స్ని కూడా మన బాడీ ఫారెన్ బాడీ లాగా రియాక్ట్ చేసి దాన్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్, దాన్ని రిజెక్ట్ చేసే ప్రాసెస్ కూడా ఉంటుంది. సో దానికోసం ఇమ్యూనో సప్రెషన్ డ్రగ్స్ ఇస్తాము, మన ఇమ్యూనిటీని తగ్గించే డ్రగ్స్ ఇస్తాము, స్టీరాయిడ్స్ కానీ రకరకాల మెడిసిన్స్. దానివల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంటాయి. అందుకని ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ ఏమొచ్చాయంటే ఎన్క్యాప్సులేషన్ అంటాం. ఈ స్టెమ్ సెల్స్ని తీసుకొని ఒక చిన్న క్యాప్సూల్ చుట్టూ పెట్టి స్కిన్ కింద పెడతాము. ఆ క్యాప్సూల్ ద్వారా ఏమవుతుందంటే మన బాడీ దాన్ని ఫారెన్ బాడీ లాగా రికగ్నైజ్ చేయదు. ఇన్సులిన్ లోపల నుంచి బయటకు వస్తుంది, గ్లూకోజ్ బయట నుంచి లోపలికి వెళ్తుంది, కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని రికగ్నైజ్ చేయరు. ఈ క్యాప్సూల్ అనేది ఒక షీల్డ్ లాగా పనిచేసి మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ చేసి దాన్ని ఎలిమినేట్ చేసే ప్రాసెస్ని కూడా తగ్గిస్తుంది. అయితే ఇది టైప్ 1 డయాబెటీస్ వాళ్ళకు ఉపయోగపడుతుందా ఎక్కువగా? టైప్ 2 వాళ్ళకి ఎక్కువ టైప్ 1 డయాబెటిక్స్ వాళ్ళకి ఉపయోగపడుతుందండి. టైప్ 1 పిల్లలకి యూజువల్ చిన్న పిల్లలు వస్తుంది, వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగట్లేదు కాబట్టి దే ఆర్ డిపెండెంట్ ఆన్ ఇన్సులిన్. లైఫ్ లాంగ్ ఇన్సులిన్ పొడుచుకోవడం కానీ, ఇన్సులిన్ పంప్స్ కానీ, దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ మెథడ్స్. సో వాళ్ళకి గనక ఇది మనం తీసుకురాగలితే దట్ విల్ బి డెఫినెట్లీ గుడ్. టైప్ 2 డయాబెటీస్ సింపుల్ డయట్ లైఫ్ స్టైల్ చేసుకొని వెయిట్ మేనేజ్మెంట్ కనుక మనం చేసుకోగలితే, బికాస్ మెయిన్ ప్రాబ్లమ్ ఈస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాబట్టి వెయిట్ తగ్గి డయట్ లైఫ్ స్టైల్ మనం జాగ్రత్త పడితే దట్ క్యాన్ బి స్టిల్ కంట్రోల్డ్ విత్ మెనీ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. టైప్ 1 కంపల్సరీ ఇన్సులినే వాడాలి కాబట్టి పిల్లలకి అది కూడా. సో దట్ ఈస్ మచ్ బెనిఫిషియల్ ఇన్ టైప్ 1 డయాబెటిక్స్. టైప్ 2 డయాబెటీస్కి ఇంకొంచెం రిస్క్ కూడా. మనం ఇమ్యూన్ సిస్టమ్ అదుపులో పెట్టడానికి స్టీరాయిడ్స్ అట్లాంటి ఇమ్యూనో సప్రెసెన్స్ వాడాల్సి వస్తే దాని కాంప్లికేషన్స్ కూడా అనవసరంగా వీఆర్ ఎక్స్పోజింగ్ ద పేషెంట్. ఎప్పుడన్నా రిస్క్ బెనిఫిట్ చూసుకుంటాం. టైప్ 2 డయాబెటీస్లో రిస్క్ ఈస్ మోర్ దాన్ ద బెనిఫిట్ విత్ ఆల్ దీస్ థింగ్స్, బట్ టైప్ 1లో ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్. ఓకే. మీరు అన్నట్లు ఇప్పుడు లైఫ్ స్టైల్, ఇప్పుడు ఈ టాపిక్ నుంచి కొంచెం మనం బేసిక్స్కి వెళ్తే ఎందుకు చిన్న పిల్లల్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఈ డయాబెటీస్ వస్తుందంటారు? ఇప్పుడు ఒబేసిటీ అనేది పాండమిక్ అయిపోయిందండి. సో ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఇవన్నీ ఎక్కువైనాయి. ఇండియాలో డాటా 250 million పీపుల్ ఆర్ లివింగ్ విత్ ఒబేసిటీ. ప్లస్ మనకుండే ఫ్యాట్ ఈస్ బ్యాడ్. మనకి ఈ పొట్ట చుట్టూ అబ్డామినల్ ఫ్యాట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఈ ఫ్యాట్ అనేది బ్యాడ్ వెన్ కంపేర్ టు స్కిన్ కింద ఉండే ఫ్యాట్ ఈస్ రిలేటివ్లీ గుడ్. ఈ పొట్ట చుట్టూ ఉండే ఫ్యాట్ ఈస్ బ్యాడ్.
ఈ ఫ్యాట్ అబ్డామినల్ యాక్టివ్ ఫ్యాట్. ఫ్యాట్, అబ్డామినల్ ఫ్యాట్ ఈస్ హైలీ యాక్టివ్ ఫ్యాట్. దానివల్ల ఫ్యాటీ యాసిడ్స్ అన్ని ఉత్పత్తి అవుతాయి. దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది, డయాబెటీస్ అనేది ఎక్కువ అవుతుంది. మనకు స్క్రీన్ టైం పెరిగిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది పిల్లల్లో, స్ట్రెస్, రకరకాల స్ట్రెస్కి లోన్ అవుతున్నారు స్టడీస్ పరంగా. కానీ ఈ కాంపిటేటివ్ వరల్డ్ అవైలబిలిటీ ఆఫ్ జంక్ ఫుడ్ కూడా ఎక్కువైపోయింది. వీఆర్ డీవియేటింగ్ ఫ్రమ్ అవర్ ట్రెడిషనల్ ఫుడ్స్ టు జంక్ ఫుడ్స్. ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఇవన్నీ కూడా కాంట్రిబ్యూట్ చేసి, ఒకప్పుడు పిల్లల్లో వచ్చిందంటే టైప్ 1 అనుకునేవాళ్ళం. ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ కూడా పిల్లల్లో అనేది పిల్లల్లో వస్తుంది. విపరీతంగా పెరిగిపోయింది. స్కూల్ గోయింగ్ పిల్లలు, అడాల్సెంట్లో కూడా టైప్ 2 అనేది ప్రమాదకరంగా పెరిగిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అట్లా చూసుకుంటే ఇప్పుడు ఫ్యామిలీస్‌లో ఎవరికన్నా ఉంటే వాళ్ళ పిల్లలకి గూడా డయాబెటిస్ వస్తుంది అని అంటారు గదా! ఇది కరెక్టేనా? టైప్ 2 డయాబెటీస్‌కి రిస్క్ ఉంటుందండి. టైప్ 1 డయాబెటీస్‌కి అంత ఫ్యామిలీ హిస్టరీ ఉండదు. యూజువల్‌గా మేము ఫ్యామిలీ హిస్టరీ తీసుకునేటప్పుడు టైప్ 1 వాళ్ళకి ఇంట్లో ఎవ్వరికి లేదండి వీళ్ళకే వచ్చింది అన్న హిస్టరీ కామన్‌గా వింటాం. కానీ టైప్ 2 వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ డెఫినిట్‌గా ఉంటుంది. బోత్ పేరెంట్స్ డయాబెటిక్ ఉంటే 40-60% రిస్క్ ఆఫ్ డెవలపింగ్ టైప్ 2 డయాబెటీస్. ఓహ్! ఆ! వాళ్ళకి ఎప్పుడన్నా రావచ్చు. కానీ మనము డైట్, లైఫ్ స్టైల్, మన ఫిజికల్ ఇన్యాక్టివిటీ, ఈ డైటరీ ప్యాటర్న్స్ వల్ల తక్కువ ఏజ్‌లోనే టైప్ 2 డయాబెటీస్ కూడా చూస్తున్నాం. ఓకే. అయితే కొంతమంది లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే ఒబెసిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే డయాబెటిస్ వస్తుంది. సన్నగా ఉన్న వాళ్ళకి రాదు అంటారు. ప్రజల్లో లేదండి. అలా అనుకుంటారు గదా! అది ఒక అపోహ. సో, డయాబెటిస్‌లో చాలా రకాలుంటాయి. టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4 అని. టైప్ 4 ఆ! వరకు ఉంటాయి. టైప్ 1 పిల్లల్లో వస్తుంది. మనం డిస్కస్ చేసినట్టు ఆటో ఇమ్యూన్. అది లీనే ఉంటాడు. వాళ్ళకి లావు ఉండడం గానీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే ఇక్కడ బ్లాక్ అవ్వడం, మెడ చుట్టూ బ్లాక్ అవ్వడం, డబుల్ చిన్, ఈ సైన్స్ ఏవి కూడా ఉండవన్నమాట. సో, వాళ్ళకి ఆటో ఇమ్యూన్ ప్రాసెస్ వల్ల బీటా సెల్స్ అన్నీ కూడా డిస్ట్రాయ్ అయిపోతున్నాయి కాబట్టి చిన్న పిల్లల్లో వచ్చే డయాబెటిక్ టైప్ 1 యూజువల్‌గా లీనే ఉంటారు. టైప్ 2 డయాబెటిక్ ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఉంటారు. టైప్ 3లో మోడీ అని ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్ ఉంటుంది. మెచ్యూరిటీ ఆన్సెట్ డయాబెటీస్ ఇన్ యంగ్ అని. ఓకే. వాళ్ళు కూడా లీన్ ఉంటారు. మనకు టిపికల్ ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ సైన్స్ ఏమి ఉండవు. టిపికల్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటది. కనీసం మా తాతగారికి ఉండేది, మా ఫాదర్‌కి ఉంది, నాకు గూడా వచ్చింది. ఆ 3 జనరేషన్ టిపికల్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటారు. వాళ్ళకి టైప్ 1 లాగా మరీ చిన్న ఏజ్‌లో రాదు. టైప్ 2 లాగా పెద్దయ్యాక రాదు. 20-30s మధ్యలో వస్తది. వాళ్ళు లీన్ ఉంటారు. వాళ్ళకి ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వేరే లక్షణాలు ఏవి కూడా యూజువల్‌గా ఉండవు. ఓకే. ఇంకోటి ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ అంటాము. ప్యాంక్రియాటిక్ డయాబెటీస్‌లు కూడా పార్ట్ ఆఫ్ టైప్ 3 డయాబెటీస్. వాళ్ళకి ఆల్కహాల్ గానీ, గాల్ స్టోన్స్ వేరే వేరే రకాల వల్ల ప్యాంక్రియాస్ దెబ్బతినడం వల్ల గూడా వాళ్ళకి డయాబెటీస్ వస్తది. వాళ్ళు గూడా చూస్తే బాగా లీన్ ఉంటారు. లీన్ ఉంటారనమాట. ఓకే. టిపికల్ ఒబేసిటీ, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫీచర్స్ ఉండవు. సో, డయాబెటిక్స్ వేరియస్ టైప్స్. టైప్ 2 డయాబెటిక్స్ వాళ్ళే ఎక్కువ ఓవర్ వెయిట్, ఒబేస్ ఉంటారు. టైప్ 1 గానీ, మోడీ గానీ, ప్యాంక్రియాటిక్ డయాబెటీస్ ఇవన్నిట్లో యూజువల్‌గా వెయిట్ నార్మల్ ఉండొచ్చు. ఇంకా లీన్ గూడా ఉంటారు. అయితే కొంతమంది ఇప్పుడు అంటారు గదా! డయాబెటిస్ వస్తే వాళ్ళు కొంచెం అంటే కంట్రోల్ చేసుకున్నాక, మాకు కంట్రోల్ అయిపోయిందిలే అనేసి మెడిసిన్ మానేస్తూ ఉంటారు. సో, ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? నో. అది చాలా తప్పండి. డయాబెటిస్ రివర్సల్ అని చెప్పాలంటే హెచ్‌బీఏ1సీ 6.5 కన్నా లోపు ఉండాలి. కనీసం 3 మంత్స్ అన్నా ఉండాలి. అలా మెయింటైన్ కాగలగాలి. సో, వాళ్ళసలు చాలామంది ఒకసారి నార్మల్ వచ్చాక టాబ్లెట్స్ ఆపేస్తున్నారు. దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. డయాబెటిస్ అంటే షుగర్ కంట్రోల్ ఒకటే కాదు. డయాబెటిక్ కాంప్లికేషన్స్ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో, ఓకే. డయాబెటిస్ వల్ల 2 టైప్స్ ఆఫ్ కాంప్లికేషన్స్ ఉంటాయి. మైక్రోవాస్కులర్, మాక్రోవాస్కులర్ అంటాం. మైక్రోవాస్కులర్ అంటే స్మాల్ బ్లడ్ వెసిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. దానివల్ల కాళ్ళకి తిమ్మిర్లు రావడం, మంటలు రావడం, కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడము, కిడ్నీ నుంచి ప్రోటీన్ పోవడము, క్రియాటినిన్ పెరగడము, ఇవన్నీ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. ఓకే. మాక్రోవాస్కులర్ అంటే లార్జ్ బ్లడ్ వెసిల్స్ ఎఫెక్ట్ అవుతాయి. హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్, కాళ్ళల్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటాము. సో, డయాబెటిస్ అంటే షుగర్ కంట్రోల్ ఒకటే కాదు. ఈ కాంప్లికేషన్స్ అన్నీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో, మందులు ఆపేస్తే డైరెక్ట్‌లీ వాళ్ళు కాంప్లికేషన్స్ తోటే మాకు ప్రెజెంట్ అవుతున్నారు. చాలా మటుకు నార్మల్ ఉండేయండి మానేసామని డైరెక్ట్ హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ తోటి వస్తున్నారు. సో, అది మందులు ఆపేసినా కూడా ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ రెగ్యులర్‌గా టెస్టింగ్ చేసుకొని, డైట్, లైఫ్ స్టైల్ చేసుకొని హెచ్‌బీఏవన్సీ కంట్రోల్‌లో ఉందా లేదా చూసుకోవాలి. అంటే మందులు ఆపేయకూడదు. కంట్రోల్‌లో ఉన్నా కూడా మందులు వేసుకుంటూనే ఉండాలి. కంట్రోల్‌లో ఉండి డైట్, లైఫ్ స్టైల్ ద్వారా వాళ్ళు మెయింటైన్ చేసుకోగలిగితే పర్వాలేదండి. బట్ ఫాలో అప్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇంతేనా? అంటే ఇవన్నీ చూసుకుంటూనే ఉండాలా? లేకుంటే లైఫ్ లాంగ్ దీనికి క్యూర్ అనేది ఉండదా? అంటే శాశ్వత పరిష్కారం ఉండదా డయాబెటిస్‌కి? శాశ్వత పరిష్కారం అంటే మనము టైప్ 2 డయాబెటిస్‌లో వెయిట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లమ్. ఆ వెయిట్ గనక మనం తగ్గించగలిగితే డయాబెటిక్ రివర్సల్ అనేది చూస్తున్నాం. వాళ్ళు ఉన్న బరువుకి 10-15% వెయిట్ లాస్ అయినా కూడా డయాబెటిక్ రివర్సల్ ఈస్ స్టిల్ పాసిబుల్. మనకి ఓకే. ఇప్పుడు అందుబాటులో డ్రగ్స్ వచ్చాయి. టిర్జాపెటైడ్ అని, మౌంజారో అని, సెమాగ్లూటైడ్, ఓజెంపిక్ ఇవన్నీ కూడా సిగ్నిఫికెంట్ వెయిట్ లాస్
వస్తుంది కాబట్టి డయాబెటిక్ రివర్సల్ అనేది చూస్తున్నాం. అయితే ఇప్పుడు ప్రజల్లో ఒక అంటే ఏమనుకుంటారంటే షుగర్ తింటే అంటే స్వీట్స్ అవి తింటేనే షుగర్ వస్తుంది అనుకుంటూ ఉంటారు. ఇది అపోహనా? వాస్తవమా? ఏమంటారు? అది అపోహనే అండి. సో, ఎనీ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ గానీ, చపాతీ గానీ, బంగాళదుంపలు ఇవన్నీ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్. సో, హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ స్పైక్ అవుతాయి ఇవి తింటే వెన్ కంపేర్డ్ టు అదర్ థింగ్స్. వైట్ బ్రెడ్ ఇవన్నీ కూడా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్. స్వీట్ లేకున్నా కూడా ఇవన్నిటి వల్ల కూడా షుగర్స్ స్పైక్ అవుతాయి అండ్ డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండదు. ఉండదు. పెరుగుతుంది. పెరుగుతుంది. అండ్ అడిక్వేట్ ప్రోటీన్ ఉండాలి డైట్‌లో, అడిక్వేట్ ఫైబర్ ఉండాలి. సో, బ్యాలెన్స్‌డ్‌గా తీసుకుంటే షుగర్ స్పైక్స్ అనేవి రావు. డయాబెటిస్ విల్ బి అండర్ కంట్రోల్. అంటే కంటిన్యూయస్‌గా స్వీట్స్ తినే వాళ్ళకి షుగర్ వచ్చే ప్రమాదం ఉందా లేదా? ఉంటుంది. డెఫినెట్‌లీ ఉంటుంది. ఉంటుంది. ఓకే. షుగర్ ఈస్ డైరెక్ట్ షుగర్ అంటే డైరెక్ట్ స్పైక్ అయిపోతుంది. ఈజీగా హుహు. అబ్జార్బ్ అయిపోతుంది బ్లడ్‌లో. అయితే ఈ మధ్య కాలంలో షుగర్ తినొద్దు అంటున్నారు కాబట్టి జాగరీ బెల్లంతో తయారు చేసిన స్వీట్స్ కానీ అవే వేసేసుకొని తినేస్తున్నారు. లేదండి. దట్ ఈస్ ఆల్సో అది అపోహ. ఎనీ స్వీట్ అండ్ ఫుడ్ జాగర్ ఈస్ ఆల్సో గ్లైసెమిక్ ఇండెక్స్ కొద్దిగా తక్కువ ఉండొచ్చు షుగర్ కంటే. బట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ సబ్‌స్టిట్యూట్ టు షుగర్. వాట్ అబౌట్ బ్రౌన్ షుగర్? బ్రౌన్ షుగర్ కూడా ఇట్ ఇస్ నాట్ అలౌడ్. అవునా? షుగర్ ఫ్రీ టాబ్లెట్స్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ స్వీటనర్స్ వన్స్ ఇన్ ఎ వైల్ అది వాడొచ్చు కానీ జాగరీ, బ్రౌన్ షుగర్, వైట్ షుగర్ దీస్ ఆర్ నాట్ సబ్‌స్టిట్యూట్స్. అయితే ఇప్పుడు మనం స్టెమ్ సెల్ థెరపీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా! ఆ టాపిక్‌కి వెళ్తే ఇప్పుడు ఈ థెరపీ చాలా ఖర్చుతో కూడుకున్నదా? లేకుంటే మధ్య తరగతి పీపుల్ కూడా దీనికి అఫోర్డ్ చేయొచ్చా? అది ఇంకా రిసర్చ్ స్టేజెస్‌లోనే ఉందండి. దే హావ్ స్పెంట్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ టు టెస్ట్ ఇన్ ఎ సింగిల్ పేషెంట్. అది అందుబాటులో రావడానికి ఇట్ టేక్స్ ఎ లాంగ్ టైమ్. వి హావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఓకే. అయితే ఇది శరీరంలో కొత్త అంటే ఆ సెల్స్ రిజెక్ట్ చేసే ప్రమాదం కూడా ఉంటుందా? డెఫినెట్‌లీ ఉంటుందండి. రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంటుంది. అంటే మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం అనేది ఇంపార్టెంట్. మనము మన ఓన్ బాడీ సెల్స్ మెచ్యూర్ స్కిన్ సెల్స్ నుంచి గానీ, యూరిన్ బ్లాడర్ ఎపిథీలియల్ సెల్స్ తీసుకుంటే రిజెక్షన్ రేట్స్ తక్కువ ఉంటాయి. బట్ స్టిల్ మన బాడీ ఆటో ఇమ్యూన్ టైప్ 1 డయాబెటిస్‌లో కొత్తగా వచ్చిన బీటా సెల్స్‌ని కూడా బాడీ డిస్ట్రాయ్ చేసేస్తుంది. టైప్ 2 డయాబెటిస్‌లో ఆ ప్రాబ్లమ్ ఉండదు. కానీ టైప్ 1 డయాబెటిస్ వాళ్ళకి స్టెమ్ సెల్ ఇస్తే ఆ కొత్తగా వచ్చిన బీటా సెల్స్‌ని కూడా మన బాడీ డిస్ట్రాయ్ చేసేస్తుంది కాబట్టి దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ ఆఫ్ రిజెక్షన్. అందుకనే మన ఇమ్యూన్ సిస్టమ్ కంట్రోల్ చేసే డ్రగ్స్ ఇమ్యూనో సప్రెసెంట్స్ అనేవి వాళ్ళలో పెడతాము. ఓకే. టైప్ 2లో ఆ ప్రమాదం అంతా ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడు ఈ థెరపీ తీసుకుంటే స్టెమ్ సెల్ థెరపీ తీసుకుంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం ఉందా? యెస్. ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ డెఫినిట్‌గా ఉంటుంది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఇమ్యూన్ సిస్టమ్ కంట్రోల్ చేసే డ్రగ్స్ ఇస్తాము. సో, మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ ఉండదు కాబట్టి టీబీ, ట్యూబర్క్యులోసిస్ లాంటివి రీయాక్టివేషన్స్ వేరే రకరకాల ఇన్ఫెక్షన్స్‌కి వాళ్ళు గురయ్యే ఛాన్సెస్ డెఫినెట్‌లీ ఉంటాయండి. ఓకే. అయితే దీన్ని మొత్తం చూసుకుంటే మనకు అంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తుంది అనేది ఒక పాయింట్ పక్కన పెడితే దీంట్లో రిస్క్ కూడా చాలానే ఉంది. రిస్క్ కూడా చాలానే ఉంటుంది. పోర్టల్ వీన్ థ్రాంబోసిస్ అన్నాం మనం. ఇక్కడ నుంచి లివర్ నుంచి ఎక్కిస్తే ఒక్కోసారి అక్కడ బ్లడ్ క్లాట్ అయ్యే రిస్క్, పోర్టల్ వీన్ థ్రాంబోసిస్ ఉంటాయి. ఇమ్యూన్ సిస్టమ్ కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ అంటాము. ట్యూబర్క్యులోసిస్ ఇట్లాంటివి రియాక్టివేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏందంటే దిస్ సెల్స్ షుడ్ ఫంక్షన్ ప్రాపర్‌లీ. మామూలుగా మన ఇన్సులిన్ గ్లూకోజ్ లెవెల్స్ బట్టి ప్యాంక్రియాస్ నుంచి వస్తది. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఇన్సులిన్ రావడము, షుగర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు ఇన్సులిన్ ఉత్పత్తి అనేది జరగొద్దు. సో, ఈ డైనమిక్ ప్రాసెస్ ఈ స్టెమ్ సెల్స్‌లో కూడా జరగగలగాలి. ఒకవేళ ఆ స్టెమ్ సెల్స్ అలా పనిచేయలేదనుకోండి, కంటిన్యూయస్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసుకుంటా వెళ్తే హైపోగ్లైసిమియా షుగర్ డౌన్ అయిపోయే రిస్క్ కూడా ఉంటది. సో, మన గ్లూకోజ్ లెవెల్స్ బట్టి దీస్ సెల్స్ షుడ్ ఆల్సో రెస్పాండ్. అది అలా కాకుండా కంటిన్యూయస్‌గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తా వెళ్తే షుగర్ లెవెల్స్ డౌన్ అయిపోయి ఒకటేసారి పేషెంట్ హైపోగ్లైసిమియా రిస్క్ దట్ ఈస్ మోర్ డేంజర్. షుగర్ కొంచెం ఎక్కువున్నా ఏం కాదు. దట్ ఈస్ వాట్ వి టెల్ టు అవర్ పేషెంట్స్. కొద్దిగా ఎక్కువున్నా ఏం కాదు గానీ హైపోగ్లైసిమియా ఈస్ మోర్ డేంజరస్. అయితే ఈ సెల్స్ మళ్ళీ ట్యూమర్‌గా కూడా వచ్చే అవకాశాలున్నాయా? అవునండి. ఇది మనం స్టెమ్ సెల్స్ అంటే మల్టిప్లై అవుతుంది అని చెప్పాం కదా! ఆ మల్టిప్లై అయ్యే ప్రాసెస్‌లో ఏమైనా మ్యుటేషన్స్ జరిగితే ట్యూమర్స్ వచ్చే రిస్క్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ మనము ఎంబ్రియో నుంచి గనక స్టెమ్ సెల్స్ తీసుకుంటే దేర్ ఇస్ మోర్ రిస్క్ ఆఫ్ టెరటోమాస్. ట్యూమర్స్ వచ్చే రిస్క్ కూడా ఉంటాయి. రాదర్ దాన్ మనకి ఇండ్యూస్డ్ ప్లూరిపోటెంట్ సెల్స్ చెప్పాం కదా! మెచ్యూర్ సెల్స్ నుంచి తీసుకుంటే తక్కువ ఉంటాయి. బట్ ఎంబ్రియానిక్ స్టెమ్ సెల్స్ నుంచి తీసుకుంటే దేర్ ఈస్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ టెరటోమాస్, ట్యూమర్ ఫార్మేషన్స్.
ఓకే. అయితే దీంట్లో చూసుకుంటే చాలా రిస్క్ అయితే ఉంది. ఇప్పుడు రిస్క్స్ కూడా నార్మల్ ఈక్వల్‌గా ప్రజలు కూడా ఒక టాబ్లెట్‌తో ఏదో ఇన్సులిన్ ఇంజెక్షన్‌తో పోయేది, ఇప్పుడు అవును. ఇన్ని వ్యాధులు మళ్ళీ అది చేయించుకున్నాక మళ్ళీ ఇన్ని వ్యాధులు వస్తాయేమో అని భయపడుతుంటారు కదా! అవునండి. సో, ఎంతవరకు యాక్సెప్టబుల్ అంటే ఇన్ ఈ టైప్ 1 డయాబెటిస్ ఇట్ ఈస్ స్టిల్ యాక్సెప్టబుల్ అండి. బికాస్ ఎస్పెషల్లీ వాళ్ళకి హైపోగ్లైసెమియా అన్‌అవేర్‌నెస్ అంటాం. సో, లాంగ్ స్టాండింగ్ టైప్ 1 ఉంటే వాళ్ళకి షుగర్ డౌన్ అయినా తెలీదు. సడెన్‌గా షుగర్ డౌన్ అయిపోయి కోమాలో వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఓకే. ఉంటాయి. అట్లాంటి పేషెంట్స్ హైపోగ్లైసెమియా అన్‌అవేర్‌నెస్ ఉన్న పేషెంట్స్, లాంగ్ స్టాండింగ్ టైప్ 1 డయాబెటిస్ ఇట్ ఈస్ డెఫినైట్‌లీ ఎ బోన్. అంతేగాని టైప్ 2 డయాబెటిస్‌కి అంత జనరల్‌గా అవసరం. సింపుల్ మెడిసిన్స్‌తో వెయిట్ లాస్ అయిపోయేదానికి ఇంత స్టెమ్ ఇంత సెల్స్ వరకు అవును. అంత అవసరం లేదని నా ఒపీనియన్. అవును. ఎగ్జాక్ట్‌లీ. మీరనేదేమంటే టైప్ 1 వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు చాలా రిస్క్‌లో ఉంటారు. అవును. సో, దాని నుంచి కాపాడబడ్డానికి ఈ థెరపీ అనేది కొంచెం యూజ్ అవుతుంది. కొంచెం రిస్క్ ఇప్పుడు తీసుకొనన్నా ఇమ్యూనో చేయించుకోవచ్చు. సప్రెషన్ లేకుండా గూడా వస్తున్నాయి. కొత్త టెక్నిక్స్ మనం ఇందాక చెప్పాం గదా! ఈ సెల్స్‌ని ఒక క్యాప్సూల్ చుట్టూ పెట్టి ఎన్‌క్యాప్సులేటెడ్ చేసి మన ఇమ్యూన్ సిస్టమ్‌ని దాన్ని ఎక్స్‌పోజ్ చేయకుండా చేయడము. ఇంకోటి క్రిస్పర్ టెక్నాలజీ అని వచ్చింది. క్రిస్పర్ టెక్నాలజీ అంటే జీన్స్ అన్నీ గూడా ఓన్లీ బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే జీన్స్ మాత్రమే ఉంచి మన ఇమ్యూన్ సిస్టమ్‌ని యాక్టివేట్ చేసే జీన్స్‌ని కట్ చేసేస్తున్నారు. అట్లా హ్మ్. చేయడం వల్ల ఇన్సులిన్ వస్తుంది గానీ మన బాడీ దాన్ని ఫారెన్‌గా రికగ్నైజ్ చేయట్లేదు. ఓకే. సో, ఈ క్రిస్పర్ టెక్నాలజీ, ఎన్‌క్యాప్సులేటెడ్ టెక్నాలజీస్ ఇవన్నీ గూడా స్టెమ్ సెల్స్‌లో వస్తున్నాయి. సో, దీనివల్ల ఏందంటే మనము వేరే ఇమ్యూన్ సిస్టమ్ కంట్రోల్ చేసే డ్రగ్స్ అవసరం లేదు. ఇన్ఫెక్షన్స్ గూడా తక్కువ ఉంటాయి. సో, ఈ కొత్త టెక్నిక్స్ అన్నీ గూడా స్టిల్ ఎవాల్వింగ్. చూడాలి ఎలా ఉంటుందనేసి. మీరేమంటారు? ఇది భవిష్యత్తులో అంటే ఒక కామన్ ట్రీట్‌మెంట్ లాగా బోతుంది అంటారా? ఇట్ మే బి ఎ గేమ్ చేంజర్ అండి. ఎస్పెషల్లీ ఫర్ టైప్ 1 డయాబెటిస్. ఈ క్రిస్పర్ టెక్నాలజీ, ఈ ఎన్‌క్యాప్సులేషన్ వల్ల స్టెమ్ సెల్స్ వాడి స్కిన్ కింద ఇంప్లాంట్ చేస్తే ఇట్ మే డూ ద ఫంక్షన్ ఆఫ్ న్యాచురల్ ప్యాంక్రియాటిక్ బీటా సెల్స్. సరే ఇప్పుడు ఈ డయాబెటిస్ వ్యాధి ఉన్నవాళ్ళు ఫాస్టింగ్ చెయ్యొచ్చా? చేస్తే ఎలా చేయాలి? జాగ్రత్తలేంటి? ఫాస్టింగ్ అంటే డిపెండ్స్ అండి. వాళ్ళ షుగర్ కంట్రోల్ బట్టి ఉంటుంది. ఇప్పుడు రంజాన్ సీజన్ వచ్చింది. సో, చాలా పేషెంట్స్ కూడా అడుగుతున్నారు. సో, యూజువల్లీ టైప్ 1 డయాబెటిక్స్ తర్వాత హెచ్‌బీ1సీ మోర్ థాన్ 10 ఉంది. పేషెంట్ ఇన్సులిన్స్ మీద ఉన్నారు. వాళ్ళకి మాత్రం యూజువల్‌గా వి డోంట్ అడ్వైజ్ ఫాస్టింగ్. అడ్వైస్ చేయరు. ఇంతకుముందు డీకే ఎపిసోడ్స్ ఉంటాం. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయి యాసిడ్స్ ఫార్మ్ అయ్యి అట్లా ఇంతకుముందు అడ్మిట్ అయిన వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా హైపోగ్లైసెమియా షుగర్ డౌన్ అయిపోయిన ఆహ్, ఎపిసోడ్స్ ఉన్న వాళ్ళకి వి డోంట్ అడ్వైజ్ ఫాస్టింగ్. లేదు షుగర్ కంట్రోల్ బానే ఉంది. హెచ్‌బీ1సీ 8 లోపు ఉంది. వాళ్ళు ఫ్రీక్వెంట్‌గా చెక్ చేసుకోగలుగుతారు. ఒకవేళ సింప్టమ్స్ వచ్చినా అట్లాంటి పేషెంట్స్‌ని దే క్యాన్ గో ఫర్ ఫాస్టింగ్ విత్ స్మాల్ చేంజెస్ ఇన్ ద మెడికేషన్స్. వాళ్ళు వాడే మెడిసిన్స్‌లో కొద్దిగా చేంజెస్ చేస్తాము. ఎస్పెషల్లీ ఇప్పుడు ఎస్‌జిఎల్టీ2 ఇన్హిబిటర్స్ అంటున్నాము. డాపాగ్లిఫ్లోజిన్, ఎంపాగ్లిఫ్లోజిన్. ఆ డ్రగ్స్ తోటి కొద్దిగా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి మళ్ళీ కీటో యాసిడ్స్ పెరిగే ప్రమాదం ఉంటుంది. సో, అట్లాంటి డ్రగ్స్ అన్నీ కూడా స్టాప్ చేస్తాము. ఇన్సులిన్ మీద ఉండే పేషెంట్స్‌ని కొంచెం డోసెస్ తగ్గిస్తాము. హుహు. ఈవినింగ్ తీసుకునే డోస్ ఫుల్ పెట్టినా మార్నింగ్ తినేటప్పుడు తీసుకునే డోసెస్ విల్ రెడ్యూస్ ఇట్ బై హాఫ్. సో, ఇట్లాంటి చేంజెస్ చేసి షుగర్ కంట్రోల్‌లో ఉంది. వాళ్ళకి హైపోగ్లైసెమియా సింప్టమ్స్ వస్తే తెలుస్తాయి. ఫ్రీక్వెంట్‌గా మానిటర్ చేసుకోగలుగుతాము అన్న పేషెంట్స్‌ని వి స్టిల్ అలౌ విత్ స్మాల్ చేంజెస్ ఇన్ ద మెడికేషన్స్. ఓకే. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే డయాబెటిస్ ఉంటే రైస్ వాడడం మానేస్తారు. ఓన్లీ చపాతీస్ అంట, రోటీస్ అంట అలా వాడుతూ ఉంటారు. మీరేమంటారు? రైస్, చపాతీ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ అండి విత్ రెస్పెక్ట్ టు గ్లైసెమిక్ ఇండెక్స్. వీట్ ఫ్లోర్ ఈస్ ఫైన్. ఏదన్నా ఫైన్ ఉంది మైదా గాని, వీట్ ఫ్లోర్, రైస్ ఇవన్నీ ఏందంటే ఫాస్ట్‌గా అబ్జార్బ్ అయ్యి షుగర్ స్పైక్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో, దాని బదులు యూ క్యాన్ సబ్స్టిట్యూట్ విత్ బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఎస్పెషల్లీ. మిల్లెట్స్‌లో గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. బాజ్రా, రాగి, జోవార్ ఇవన్నీ గూడా గుడ్ సబ్స్టిట్యూట్స్ ఫర్ ద రైస్. ఆ ఫైబర్, ప్రోటీన్ మంచి క్వాంటిటీస్‌లో ఉండడం వల్ల షుగర్ స్పైక్ ప్రివెంట్ చేస్తాయి. అండ్ సెటైటీ ఆకలి తొందరగా తీరుతుంది. ఎక్కువ దే కాంట్ కన్జ్యూమ్. ఇప్పుడు ఒక్కసారి షుగరొచ్చిందంటే ఈవెన్ అంటే పెళ్లి కాని వాళ్ళకి కూడా షుగరొచ్చిందంటే వాళ్ళని చాలామంది రిజెక్ట్ చేసేస్తున్నారు. అంటే వాళ్ళ పిల్లలకు కూడా వస్తుంది. అంటే రేపు పుట్టబోయే పిల్లలకు కూడా వస్తుంది అనేసి అనుకుంటూ ఉంటారు. దీని గురించి మీరేమంటారు? అంటే దట్ ఈస్ నాట్ ఎ థింగ్. సో, దట్ షుడ్ నాట్ బి ఎ కన్సర్న్ ఫర్ రిజెక్షన్. సో, డయాబెటిస్ ఈస్ స్టిల్ కంట్రోలబుల్. షుగర్ అదుపులో పెట్టుకొని కాంప్లికేషన్స్ రెగ్యులర్‌గా స్క్రీన్ చేసుకుంటే దట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లమ్. ఆ పిల్లలకొచ్చే రిస్క్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు టైప్ 2 డెఫినైట్‌లీ దేర్ విల్ బి ఎ రిస్క్ ఫర్ డయాబెటిస్. సో, మనము చిన్నప్పటి నుంచే పిల్లలకి డైట్, లైఫ్ స్టైల్ మీద కాన్సంట్రేట్ చేసి ఫిజికల్ యాక్టివిటీకి ఎంకరేజ్ చేస్తే వెరీ లెస్ ఛాన్సెస్ దట్ దే విల్ ఎండ్ అప్ ఇంటూ డయాబెటిస్. అట్‌లీస్ట్ మనం ప్రివెంట్ చేయొచ్చు. చానా ఏళ్ళు రాకుండా అన్నా ప్రివెంట్ చేయొచ్చు. ఇప్పుడు స్ట్రెస్ వల్ల ఎక్కువ షుగరొస్తుంది అని ప్రజల్లో చాలామంది అనుకుంటూ ఉంటారు. మాకు ఆఫీస్ వర్క్ ఎక్కువైపోయింది, ఆఫీస్ స్ట్రెస్ ఎక్కువైపోయింది, దానివల్ల షుగరొచ్చింది అని కూడా అంటూ ఉంటారు.
ఎంతవరకు నిజమే? డెఫినెట్లీ అండి. స్ట్రెస్‌కి, డయాబెటిస్‌కి దేర్ ఈస్ ఎ స్ట్రాంగ్ కోరిలేషన్. స్ట్రెస్ వల్ల కొద్దిగా హార్మోన్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. కార్టిజాల్ ఇట్లాంటి స్ట్రెస్ హార్మోన్స్ అన్నీ కూడా ఎక్కువ రిలీజ్ అవుతాయి బాడీలో. మనకిప్పుడు మారిపోయిన లైఫ్ స్టైల్, డైటరీ హ్యాబిట్స్ మారిపోయినాయి. స్ట్రెస్, తర్వాత నైట్ షిఫ్ట్ వర్కర్స్, బాడీ ఈస్ ట్రైన్డ్ ఫర్ సంథింగ్ అండ్ యూ ఆర్ ఫోర్సింగ్ ఇట్ టు డూ సంథింగ్. నైట్ షిఫ్ట్‌లో కొన్ని హార్మోన్స్ ఆల్టర్ అవుతాయి. ఇంబ్యాలెన్స్ అయితే. ఇంబాలెన్స్ అవుతుంది. దానివల్ల రాంగ్ టైంలో ఫుడ్ తీసుకోవడం వల్ల ఓవర్ వెయిట్, ఒబేసిటీ, ఈ కార్టిజాల్ స్ట్రెస్ హార్మోన్ వల్ల కూడా షుగర్ స్పైక్స్ అవుతాయి. ఓవర్ వెయిట్ అవుతుంది. హైపర్ టెన్షన్, బీపీ పెరుగుతుంది. ఇవన్నీ విల్ కాంట్రిబ్యూట్ టు డయాబెటిస్. మీరన్నట్లు ఇప్పుడు లావుగా ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, సన్నగా ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంది అంటున్నారు కదా! అవును. అయితే ఇప్పుడు లక్షణాలు కొంతమంది మాకు షుగర్ లక్షణాలే లేవు కానీ అక్కడ టెస్ట్ చేయించుకుంటే షుగర్ ఉందనేసి తెలుస్తుంది. ఇది ఎందుకంటారు అలాగా? అవునండి. షుగర్ క్లాసికల్ సిమ్టమ్స్, ఆస్మాటిక్ సిమ్టమ్స్ అండ్ వెయిట్ లాస్. ఆస్మాటిక్ సిమ్టమ్స్ అంటే ఫ్రీక్వెంట్‌గా యూరిన్ పోవడము, ఎక్కువ దాహం వేయడము, ఎక్కువ ఆకలేయడము, ఇవన్నీ క్లాసికల్ సిమ్టమ్స్. లేదు కాంప్లికేషన్స్ తోటి వస్తాయి. కాళ్ళ మంటలున్నాయి, చూపు ఎఫెక్ట్ అయింది, లేకుంటే స్ట్రోక్స్ అట్లా వచ్చినప్పుడు టెస్ట్ చేసుకున్నా బయటపడుతుంది. లేదు ఇప్పుడు మనకు అవేర్‌నెస్ పెరిగింది. చాలా మంది హెల్త్ చెకప్స్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఊరికేనే టెస్ట్ చేసుకున్నా షుగర్ అనేది బయటపడుతుంది. సో, క్లాసికల్ సిమ్టమ్స్ లేట్ స్టేజెస్ ఆఫ్ డయాబెటిస్‌లో వస్తుంది. అంతవరకు వి షుడ్ నాట్ వెయిట్. సో, 35 ఇయర్స్ పైబడిన వాళ్ళు గైడ్‌లైన్స్ అన్నీ కూడా 35 ఇయర్స్ పైబడిన వాళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్ కన్నా ఒకసారి డయాబెటిక్ స్క్రీన్ చేసుకోవాలి. చేయించుకోవాలి. అది కాకుండా స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, పీసీఓడీ ఉంది, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్ నుంచే దే షుడ్ స్టార్ట్ స్క్రీనింగ్ ఫర్ డయాబెటిస్. సింపుల్ టెస్ట్ హెచ్‌బీఏ1సీ అని చేసుకోవచ్చు. దానికి ఏం ఫాస్టింగ్ అది ఉండాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 3 ఇయర్స్ కన్నా ఒకసారి 35 ఇయర్స్ పైబడిన వాళ్ళు స్క్రీన్ చేసుకుంటే మనకి ఎర్లీ స్టేజెస్‌లో కనుక డయాబెటిస్ మనం కనుక్కోగలిగితే దట్ ఈస్ ఆల్వేస్ బెటర్. ప్యాంక్రియాస్‌కి కొద్దిగా రెస్ట్ ఉంటుంది. ఎర్లీ అగ్రెసివ్ ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి లాంగ్ టర్మ్ కూడా డయాబెటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్‌ని కంట్రోల్ చేయగలుగుతాం. అయితే డయాబెటిస్ పేషెంట్స్ అంటే వాకింగ్ చేస్తే రోజు వాకింగ్ చేస్తుంటే ఓకే. ఎప్పుడైనా మానేస్తే షుగర్ లెవెల్స్‌పై ప్రభావం చూపుతుంది అంటారు. మీరేమంటారు? అంటే దట్ షుడ్ బి కంటిన్యూయస్ ప్రాసెస్ అండి. ఫిజికల్ యాక్టివిటీ అనేది మనకు అన్ని గైడ్‌లైన్స్ కూడా కనీసం వారానికి 150 మినిట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, అట్లీస్ట్ 30 మినిట్స్ పర్ డే, అట్లా వారానికి 5 డేస్ అన్నా చేయమని రికమెండేషన్స్ ఉన్నాయి. సో, అది కంటిన్యూయస్ ప్రాసెస్. ఒకరోజు మానేస్తే పెద్ద డిఫరెన్స్ ఉండకపోవచ్చు. బట్ అట్లీస్ట్ వారానికి 5 డేస్ 30 మినిట్స్ అన్నా ఫిజికల్ యాక్టివిటీ దే షుడ్ ఎంగేజ్ ఇన్. ఓకే. ఒక డయాబెటిక్ పేషెంట్ ఏదన్నా వెడ్డింగ్స్‌లోనో, ఏదైనా ఫంక్షన్స్‌లోనో బాగా ఎక్కువ తినేసి షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరిగిపోతే అప్పుడు ఏం చేయాలి? ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి ఏందంటే అంటే హై కార్బోహైడ్రేట్స్ ఎప్పుడైనా దే షుడ్ అవాయిడ్ అండి. మనము వెడ్డింగ్‌కెళ్ళినా గూడా ఇట్ షుడ్ బి ఎ బ్యాలెన్స్‌డ్ ఫుడ్. సలాడ్స్ తీసుకోవాలి. కర్రీస్ లిమిట్ చేసి, రైస్, మటన్ ఇట్లాంటివి లిమిట్ చేసి, చికెన్, పన్నీర్, ఎగ్ వైట్స్ దే షుడ్ సబ్స్టిట్యూట్ విత్ హై ప్రోటీన్ అండ్ లెస్ కార్బోహైడ్రేట్ డయట్. ఒకసారి అంటే ఎస్పెషల్లీ ఫర్ టైప్ 1 డయాబెటిస్ మేము వాళ్ళకి చెప్తాము. మీరు ఎప్పుడైనా బయట తింటున్నారంటే షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ ఒక 2, 3 యూనిట్స్ ఎక్స్‌ట్రా తీసుకోండి. యూ కెన్ అడ్జస్ట్ అకార్డింగ్ టు ద మీల్ ప్యాటర్న్. ఒక్కొక్కసారి. అదొకసారి. లేకుంటే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోండి. మీల్స్‌లో ఓన్లీ కార్బ్స్ కన్జ్యూమ్ చేయకుండా దే కెన్ డూ దట్. అండ్ యూ కెన్ అడ్జస్ట్ ద ఇన్సులిన్ డోసెస్ వెనెవర్ యూ ఆర్ ఈటింగ్ ఔట్‌సైడ్. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఆఫీస్‌లో పనిచేస్తూ అంటే నైట్ డ్యూటీస్ కూడా చేస్తూ వితౌట్ ఎనీ వర్కౌట్ అనేదే చేయకుండా ఆ వ్యక్తి ఉన్నప్పుడు తనకి ఫ్యూచర్‌లో డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? డెఫినెట్లీ ఉంటాయండి. అండ్ దట్ డిపెండ్స్ ఆన్ హిస్ జెనెటిక్ మేకప్ ఆల్సో. బట్ ఫిజికల్ ఇన్‌యాక్టివిటీ అండ్ పూర్ డైటరీ హ్యాబిట్స్ విల్ డెఫినెట్లీ స్ట్రెస్, మల్టీఫాక్టోరియల్ ఇవన్నీ విల్ లీడ్ టు డయాబెటిస్ ఇన్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ వాల్యుబుల్ టైమ్ ఇచ్చారు అండ్ చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు చెప్పిన ఒక్కొక్క మాట నిజంగా చాలా చాలా యూస్‌ఫుల్. అండ్ అంటే డయాబెటిస్ ఎందుకు వస్తుంది? ఏ ఏజ్‌లో వస్తుంది? అలా అని కాదు కానీ లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా అందరికీ ఎలా వస్తుంది? అండ్ దీని వెనుక కారణాలేంటి? అండ్ మెయిన్ ఇప్పుడు మనం చూసుకునే స్టెమ్ సెల్ థెరపీ గురించి చాలా మంచి అవగాహన ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.
DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.